నించున్న చోటు తెలియకుండా చూసొస్తానని చెప్పాడు. ఎవరు? మన అబ్బాయా? కృష్ణమోహన్ కి థ్రిల్ బాగా ఇష్టం. నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఇట్స్ ఓకేరా? ఇట్స్ ఓకేరా? ఇట్స్ ఏదో జరగబోతోంది. ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఏదో జరగబోతోంది. ఇలాంటి కుటుంబాన్ని మనం ఎక్కడా చూడలేం. నోరుంది కదా అని దబదబా ఛాలెంజ్ చేయటం చాలా ఈజీ సాధన, కానీ అది సాధించడమే చాలా కష్టం. వారం రోజుల లోపల నా చెల్లికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేసావుగా, ఏమైంది? నీకు కాస్త పొగరు ఎక్కువే, కానీ లోక జ్ఞానం చాలా తక్కువ. పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగం సంపాదించడం అంటే ఏదో బడ్డీ కొట్టు పిల్లాడి జీడీలు కొనుక్కున్నట్టు అనుకున్నావా? ఈ మహానగరంలో ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగం సంపాదించాలంటే నాలాంటి పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్ ఉండాలి. ఒక్క నిమిషం. అనవసరంగా ఎక్కువ మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. జ్యోతి అక్క, ఆ లెటర్ తీ. ఓపెన్ చేసి చూపించు. జ్యోతికి నేను అనుకున్న దానికన్నా అది ఆశపడ్డట్టు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది. వయసులో పెద్దవారు మీరు, అందులోనూ ఈ కుటుంబానికే పెద్దవారు. అందుకే జ్యోతి మీ ఆశీర్వాదం తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడానికే వచ్చింది. జ్యోతి, పెద్దనాన్న కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. అలాగే అక్క. పెదనాన్న, నన్ను ఆశీర్వదించండి. బెస్ట్ ఆఫ్ లక్. జ్యోతి, నానమ్మ కూడా దండం పెట్టు. నానమ్మ, ఆశీర్వదించు. చక్కగా ఉండు. అమ్మడు, అక్క చెప్పిన దాని ప్రకారంగా చూస్తే నువ్వేదో పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టున్నావు. సాధనకి నాకు ఛాలెంజ్లు ఎన్నున్నా నీకు ఈ ఉద్యోగం రావాలి. వస్తే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి నేనే. నువ్వు ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. చూడు, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, వాటిని చూసి నువ్వేం కంగారు పడకు. అంతేకాదు, అక్కడ వచ్చేవాడు పోయేవాడు టకా టకా టపా టపా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు, అవి కూడా పట్టించుకోవద్దు. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసా? సమాధానం చెప్పలేక ఉరేసుకు చద్దామనిపిస్తుంది. నువ్వు వాటిని కూడా ఏం పట్టించుకోవద్దు. పోతే పోయింది అదే ఇంటర్వ్యూ. నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళలేదు, ఎన్ని పోగొట్టుకోలేదు. ఇది కాదు ఇంకోటి, అది కాదు ఇంకోటి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్యోతి, ఇంటర్వ్యూకి టైం అయింది, వెళ్దామా? వెళ్ళొస్తా పెదనాన్న. వస్తా పెద్దమ్మా. వెళ్ళొస్తాం నానమ్మ. మంచిదమ్మా. చూసారా దాని పొగరు? మీరేదో చెప్తున్నారు, అది వినకుండా సగంలోనే కట్ చేసి వెళ్ళిపోయింది. పొగరబోతే కొంచెమైనా అది మీకు మర్యాద ఇస్తుందా? ఎందుకు ఇలా చేస్తుంది? దానికి ఉద్యోగం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కానీ మీరేమో తమ్ముడు కూతురు అంటూ రాకు పూసుకు తిరుగుతుంటారు. అందుకే అది మిమ్మల్ని ఇంత హీనంగా చూస్తుంది. వెళ్ళి టిఫిన్ సంగతి చూడు. దానికి మాత్రమే నేనున్నాను. మీకు అవమానం జరిగితే మేము అడగకూడదా? ఎప్పుడు ఇంతే. యారా శివ, సాధన మన దగ్గర అంత పొగరగా మాట్లాడిపోయిందంటే జ్యోతికి ఉద్యోగం వస్తుందంటావా? నాన్న, మీ కొడుకు నేనున్నాను కదా, నేను చూసుకుంటా. మీరు ధైర్యంగా ఉండండి. సర్టిఫికెట్స్ అన్ని తీసుకున్నావా? తీసుకున్నానక్క. దేనికి భయపడకు. నేను ఇంటి దగ్గర చెప్పిందంతా గుర్తుపెట్టుకో. సరే అక్క. ఈ ఇంటర్వ్యూలో నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా అక్క. కళ్ళు కనిపించట్లేదా? బుద్ధుందా నీకు? ఆటోని డైరెక్ట్ గా తీసుకొచ్చి గుద్దైపోయా. నేను గుద్దైపోయానా, నువ్వా? ఆటోని గుద్దేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏయ్,
కళ్ళు నెత్తికెక్కి నువ్వు రాంగ్ రూట్ లో వచ్చి నా మీద కోపడతావా? ఎక్కువ మాట్లాడుకో, ఆడదానివని చూస్తున్నాను, లేదంటే సీన్ ఇంకోలా ఉంటది. ఏం చేస్తావ్? అక్క. ఏం చేస్తావురా? అక్క ఏయ్, ఆగక్క. దిగు. అక్క దిగు. అక్క దిగు. వద్దక్క. దిగమంటున్నానా? అక్క ఏం చేస్తావురా? ఆ? ఏయ్, అక్క. ఆగవే. ఏం పాపా, గొడవ చేయడానికి వచ్చావా? చూడు, నీ వేషాలు నా దగ్గర చూపించుకో. సారీ చెప్పి మర్యాదగా వెళ్ళిపో. ఏంట్రా అక్క రా అక్క. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అడ్డంగా వచ్చింది నువ్వు, నా దగ్గర నగరాలు చేయకు. అక్క వద్దక్క. నువ్వు నాకన్నా గొప్పను, నా మీద చేయెత్తుతున్నావు, నన్నే కొడతావా? ఏది కొట్టు. అక్క ఏయ్, ఒక్కటి ఇచ్చాననుకో షో. తట్టుకోలేవు. అంత పెద్దతో నువ్వు, ఏది ఏది కొట్టవే చూద్దాం. అక్క రా. వేనా వే వాని బాగేవనుకో మెడ తిరిగిపోతుంది, జాగ్రత్త. ఏది తిప్పు చూద్దాం. ఏయ్. నోటితో కాదు, మీద చెయ్యి చూద్దాం. ఏంటి మాటకి మాట చెప్తున్నావు? అక్క ఊరుకో. ఏయ్, నువ్వు ఊరుకోవే. అక్క వద్దక్క. గొడవ పెద్దదవుతుంది. రా ఆగు. ఏంట్రా? అక్క అతను కావాలనే గొడవ చేస్తున్నాడక్క. చెప్తే వినక్క. ఏయ్. ఇదిగో, ఒక మంచి పని మీద వెళ్తుండడం వల్ల నేను చాలా ఓపికగా చెప్తున్నాను, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అక్క ముందు మర్యాదగా సారీ చెప్పి వెళ్ళిపో, అదే నీకు మంచిది. అక్క ఏదో మంచి పని మీద వెళ్తున్నాను కాబట్టి చాలా ఓపికగా చెప్తున్నా, లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ వల్ల ఏం కాదు. ముందు మర్యాదగా సారీ చెప్పి వెళ్ళిపో, అది నీకు మంచిది, ఆ పాపకి మంచిది. మధ్యలో నా చెల్లి ఏం చేసిందిరా? అక్క రా అక్క. ఆటోతో గుద్దింది నువ్వు, మర్యాదగా సారీ చెప్తావా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? అక్క అయ్యో అక్క. ఏంట్రా? అక్క ఏ? హే, అనవసరంగా మాట్లాడుకో. నీ దగ్గర ఎవరు మాట్లాడతారు? ఏదో పెద్ద కోర్టులో జడ్జిలా మాట్లాడుతున్నావు. బయలుదేరు బయలుదేరు. ఇదిగో చూడు, నీలాంటి వాడిని ఊరికే వదలకూడదు, పోలీసులకి కంప్లైంట్ చేయాలి. చెయ్యి చెయ్యి. ఈ ఏరియా ఇన్స్పెక్టరు మా మామే, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో. ఓ, అందుకేనా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? పోరా. నువ్వు పోమ్మా. ఏ, చాలు చాలు, పోరా. పో. ఏంటో. ఏ, పోరా. జ్యోతి, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? జ్యోతి, జ్యోతి, జ్యోతి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. జ్యోతి, 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 జ్యోతి. ఎక్స్క్యూజ్ మీ, గ్రీన్ కలర్ చూడీదార్ అమ్మాయిని చూసారా? అలాంటి అమ్మాయిని ఎవరిని చూడలేదండి. జ్యోతి, జ్యోతి, జ్యోతి. వదలండి. ఎవరు మీరు? వదలండి. జ్యోతి. అన్నయ్య, గ్రీన్ కలర్ చూడీదార్ వేసుకున్న అమ్మాయిని చూసారా? లేదమ్మా, చూడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అక్క
ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయి ఫోన్. కట్ చేయి. ఏయ్, చూప్. జ్యోతి హలో సాధన, ఎక్కడున్నావు? జ్యోతి బయలుదేరిందా? నా ఫ్రెండ్ ఇప్పుడే కాల్ చేశాడు. ఇంటర్వ్యూ సెషన్ స్టార్ట్ అయిపోయిందంట. హలో హలో సాధన, లైన్లో ఉన్నావా? హలో హలో విరాజ్, ఏమైంది సాధన? నీ వాయిస్ అదోలా ఉందేంటి? నేను జ్యోతి ఇంటర్వ్యూకి వెళ్తుంటే మధ్యలో ఒక ఆటో వాడు అటొచ్చి అది ఎక్కడికి వెళ్ళుండదు. దాన్ని ఎవరో కిడ్నాప్ చేశారనిపిస్తోంది. సాధన, నువ్వేం భయపడకు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మణికొండలో చర్చ్ దగ్గర. ఓకే. జ్యోతి ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? గ్రీన్ కలర్ టాప్. ఓకే. జ్యోతి ఫోన్ నెంబర్ చెప్పు. 7943. జ్యోతికి ఏమవుదు. నువ్వు అనుకున్నట్టే జ్యోతి ఈరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. నువ్వు ఉన్న చోటే ఉండు, నేనే వస్తున్నాను. సరే. ఎక్స్క్యూజ్ మీ, గ్రీన్ కలర్ చుడిదార్ వేసుకున్న అమ్మాయిని చూసారా? ఎవరిని చూడలేదమ్మా. చూడలేదా? సరే. ఏమండి, గ్రీన్ కలర్ చుడిదార్ అమ్మాయిని చూసారా? చూడలేదమ్మా. ఏయ్, అరవకు. హలో సాధన, విరాజ్, సాధన ఏమైంది? విరాజ్, అన్ని చోట్ల జ్యోతిని వెతికాను, ఎక్కడా లేదు. నాకు చాలా భయం వేస్తుంది. సాధన, నువ్వేం భయపడకు. జ్యోతికి ఏం కాదు, దొరుకుతుంది. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఎవరు దాన్ని ఎత్తుకెళ్ళిపోయారనిపిస్తుంది. సాధన, నువ్వు కొంచెం కూల్ అవ్వు. నేనున్నాను కదా, జ్యోతికేం కానివ్వను. హలో, చెప్పరా. రేయ్, నాకు నువ్వు ఇచ్చిన నెంబర్ ట్రాక్ చేసి చూస్తున్నాను. ఆ నెంబర్ కుక్కట్పల్లి క్రాస్ రోడ్ చూపిస్తుంది. కూకట్పల్లియా? అవునరా, ఆ నెంబర్ సరిగా ఒక చోట ఉండకపోవడం వల్ల కరెక్ట్గా ట్రాక్ చేసి చెప్పలేకపోతున్నాను. విరాజ్, ఏమైంది? ఏం లేదు, నువ్వేం భయపడకు. రే, ఇప్పుడు ఏం చేద్దాం? కుక్కట్పల్లి నుంచి నువ్వు ఫాలో చేస్తే మంచిది. నేను ట్రాక్ చేసి నీకు అప్డేట్ చేస్తుంటాను.
ఈజీగానే పట్టుకుందాం. ఓకేరా, నేను ఫాలో అవుతాను. సాధన, నువ్వురా. ఏమైంది? జ్యోతి ఎక్కడుందో కనిపెడదాం రా. బండి నువ్వురా. సాధన, ప్లీజ్ కంగారు పడకు. జ్యోతి ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. వదలండి, వదలండి. ఎవరు మీరు? వదలండి, నేను రాను. వదలండి, నేను రాను. పదా వదలండి. రండ్రా. వదలండి నన్ను, ప్లీజ్. చెప్పరా. రాజ్, నువ్వు ఇచ్చిన నంబర్ ట్రేస్ చేశాను. మియాపూర్ కాటన్ మిల్ దగ్గర కట్ అయింది. వాట్? ఏమైంది విరాజ్? పక్కనే ఏమన్నా ల్యాండ్ మార్క్ ఉందేమో చూసి చెప్పు. ఒక్క నిమిషం రా. నాకు తెలిసి ఆ కాటన్ మిల్ సరౌండింగ్స్ లోనే ఉండుంటారు. దాని తర్వాత సిగ్నల్ చూపించడం లేదు. సరే, నేను వెళ్ళి సిచ్యువేషన్ చూస్తాను. సరేరా, నువ్వు వెళ్ళి చూడు, నేను ట్రై చేస్తుంటాను. ఏమైంది? ఏం లేదు సాధన, జ్యోతి సెల్ ఫోన్ నంబర్ ట్రాక్ చేస్తే మియాపూర్ కాటన్ మిల్ దగ్గర కట్ అయిందంట. ఖచ్చితంగా జ్యోతి ఆ ఏరియాలోనే ఎక్కడో ఉండుంటుంది. నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా జ్యోతి దొరుకుతుంది. చెప్పరా. రేయ్, ఆ ప్లేస్ లోనే చూపిస్తుందిరా. సరే, నేను చూసి చెప్తా. విరాజ్, ఏమైంది? సాధన, జ్యోతి ఈ లొకేషన్ లోనే ఉన్నట్టు చూపిస్తుందంట. పద. జ్యోతి, వదలండి, రేయ్. వదలండి. మీరు రాగానే అన్న ఫోన్ చేయమన్నాడు రా. సరేరా. రే, వదలండి, నా కట్లు విప్పండి. హలో, చెప్పరా. అన్నా, ఎత్తుకొచ్చేసామన్నా. సూపర్. నాన్న చెప్పిన ప్లేస్లోనే బంధించారుగా? అవునన్నా, కానీ ఇది చాలా గెత్తుతుందన్నా. దాన్నేమన్నా గౌరవం లేకుండా మాట్లాడారంటే మొహం పగిలిపోద్ది. ఎంతైనా అది నా చెల్లెలరా. దాని మీద ఎలాంటి కోపం కక్ష లేవురా. కానీ వాళ్ళక్క సాధన నొక్కుతుంది. దాని మీద నా కుటుంబం మొత్తానికి కోపం కక్ష ఉన్నాయి. 5 గంటల దాకా జ్యోతిని అక్కడే బంధించుంచు. ఆ తర్వాత దాన్ని వదిలేసేయి. ఎందుకంటే ఆ సాధన సాధించకూడదు. సాధించేదాకా మనం ఊరుకోకూడదు. సరేనా? సరే అన్నా, నేను చూసుకుంటా. జ్యోతి, జ్యోతి. విరాజ్,
ఏంటి సాధన, ఏమైంది? ఇది ఇది జ్యోతి బ్రేస్లెట్. ఇది ఇక్కడ పడుందంటే అది ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. పద చూద్దాం. జ్యోతి, జ్యోతి, ఎవర్రా మీరంతా? నేను వెళ్ళాలి, నన్ను వదలండ్రా. చెప్పండ్రా, ఎవరు మీరంతా? ఏయ్, నోరు మూసుకో. ఇదొకటి ఎప్పుడు చూసినా గంట కొడుతూనే ఉంటది. రే, నన్ను వదిలేయండ్రా, నన్ను వదిలేయండి ప్లీజ్. రే, ఎవర్రా ఫోను? ఇది దాని ఫోన్ అన్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. రే, నన్ను వదిలేయండ్రా ప్లీజ్. ఆఫ్ చేయడానికి రావట్లేదన్నా. ఫోన్ ఇటు. బిర్యానీ ప్యాకెట్లు తింటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం రాదారా? ఎవర్రా మీరంతా? చెప్పండ్రా, ఎవరు మీరంతా? నన్ను వదిలేయండ్రా. ఏయ్, నోరు మూసుకొని ఉండు. అక్క, 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 జ్యోతి, అక్క, అక్క, జ్యోతి, అక్క. ఏయ్, సాధన, అక్క, అక్క. ఏయ్, 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 ఏయ్. అక్క, ఏయ్, అక్క, అయ్యో. ఏయ్, ఏయ్. అక్క, అక్క, జ్యోతి, అక్క. జ్యోతి, రేయ్, రేయ్, అక్క, అక్క, అక్క. పరిగెత్తండి రా, పదండ్రా. నీకేం కాదు, నేనున్నాను కదా, ఏడోకు. జ్యోతి, ఏడోకు. జ్యోతి, నీకేం నీకేం కాదు, కాదు. నేనున్నాను కదా. నేనున్నాను కదా. you're ఓకే. మీరేం భయపడకండి. జ్యోతి, నువ్వేం భయపడుకో, ఏడోకు. విరాజ్, సాధన, తను ఏడవద్దని చెప్పు. విరాజ్, జ్యోతి. సాధన, జ్యోతి చాలా భయపడిపోతుంది. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి. ఇంటికా? మరి ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూనా? ఇంకో రోజు చూద్దాం సాధన. జ్యోతి చాలా డిస్టర్బ్ అయిపోయింది. లేదు విరాజ్, జ్యోతి ఈరోజే ఇంటర్వ్యూకి అటెండ్ అయి తీరాలి. సాధన, ఏమంటున్నావు? తను ఇంత అప్సెట్ అయ్యాక ఎలా కాన్సన్ట్రేట్ చేస్తుంది చెప్పు. ఈ పరిస్థితిలో తన వల్ల కాదు. లేదు, అవుతుంది. దీనివల్ల అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం మీదే మా కుటుంబం ఆధారపడి ఉంది. ప్లీజ్ విరాజ్, అర్థం చేసుకో. టైం లేదు విరాజ్, ప్లీజ్. జ్యోతి, ఏడవకు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. సరే సాధన, పదండి.
పద. జ్యోతి పద. చెప్పరా, ఏమైంది? ఆ అమ్మాయి తప్పించుకుందన్నా. ఏమంటున్నావురా? అవునన్నా, సడన్ గా ఒకడు వచ్చాడు, మమ్మల్ని అందరినీ ఉతికి పారేసి ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్లాడన్నా. దున్నపోతులారా, ఎందుకైనా మిమ్మల్ని సెట్ చేసి అమ్మాయిని కిడ్నాప్ చేయమని చెప్పింది? ఒక్క అమ్మాయిని సాయంత్రం దాకా కాపలా కాయలేకపోయారు, అంతా గందరగోళం చేశారు కదరా. అన్నా, అలా ఒకడు వస్తాడని మేము అనుకోలేదు కదన్నా. వాడికి బాక్సింగ్ వచ్చి అనుకుంటా అన్నా, అందరికీ పంచులిచ్చి పాడేశాడు. అంత టఫ్ ఫైట్ చేసేసాడన్నా, తట్టుకోలేకపోయామన్నా. రేయ్, ఇది చెప్పడానికి మీకు సిగ్గులేదు? అన్నా, ఈ ఒక్కసారి మిస్ అయిందన్నా, ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదన్నా. రేయ్, ఇంకేం చెప్పద్దు. నా ప్లాన్ అంతా నాశనం చేసేశారు కదరా. ఎవడ్రా? ఎవడాడు? ఎలా ఉంటాడు? ఏమో అన్నా, సునామీలా వచ్చి ముంచెళ్ళిపోయాడన్నా. పనికిరాని ఎదవల్లారా. సాధన దిగు. సాధన, నువ్వేం టెన్షన్ పడకు. టైం చూడు, మనం కరెక్ట్ టైంకే వచ్చాం. జ్యోతి, జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఇంటర్వ్యూ గురించి ఆలోచించు. ఈ కిడ్నాప్ ఎవరు చేశారో, ఇదంతా ఎందుకు జరిగిందో, ఎవరి ప్లానో నేను కనుక్కుంటా. పదండి వెళ్దాం, పదండి. విరాజ్, అదంతా తర్వాత. నువ్వు చేసిన హెల్ప్కి నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలదు. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్. సాధన, నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి కాపాడకపోతే జ్యోతి ఈరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేదే కాదు. నీకు చాలా పనులుంటాయి, నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. ఏయ్, అదేం లేదు. లోపలికొచ్చి నా ఫ్రెండ్కి. వద్దు. కాదు, జస్ట్ లోపలికొచ్చి. పర్లేదు. నీకున్న బిజీ షెడ్యూల్లో కూడా మాకు హెల్ప్ చేయడానికి ఇంత దూరం రావడమే గొప్ప విషయం. ఇంటర్వ్యూ అవ్వగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అది కాదు సాధన, జస్ట్ నేను. నువ్వు వెళ్ళు, మాకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. సరే, ఓకే. డెఫినెట్గా నాకు కాల్ చేయి. మర్చిపోకు, నేను వెయిట్ చేస్తుంటాను. సరేనా? సరే విరాజ్, నువ్వు వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్ జ్యోతి. ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేయి. ఓకే? జ్యోతి, పద. రా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్వ్యూ ఆల్రెడీ అయిపోయింది మేడం. అదేంటి, ఇంకా 10 minutes ఉంది కదా మ్యామ్. కాస్త అడిగి చెప్పండి. చూడండి మేడం, మీరు లేటుగా వచ్చి లాస్ట్ మినిట్లో మమ్మల్ని కంగారు పెడితే ఎలా మేడం? అదేం లేదు మేడం, ఇంటర్వ్యూ ఏ బ్లాక్లో జరుగుతుందో చెప్పండి, మేము వెళ్ళి కలుస్తాం. స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరగండి మేడం. థ్యాంక్ యూ. జ్యోతి, పద. ఎక్స్క్యూజ్ మీ. వాట్ యు వాంట్? ఇంటర్వ్యూకి వచ్చాం. వెయిట్ చేయండి, పిలుస్తారు. కూర్చో. జ్యోతి, ఎందుకు ఇప్పుడు జరిగిందాన్ని తలుచుకుంటూ అంతగా ఫీల్ అవుతున్నావు? చూడు, నువ్వు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావు. అవ్వాలి. నేను పెద్దనాన్నతో ఛాలెంజ్ చేసిన విషయం నీ మనసులో పెట్టుకో. ఉద్యోగానికి వెళ్తావో
లేదంటే మన కుటుంబంతో కలిసి పచ్చళ్ళు పెడతావో అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నీ మనసులో ఉండాల్సింది నీ ఉద్యోగానికి తీసుకుపోయే అపాయింట్మెంట్ ఆర్డర్. మేడం మీరు రండి. అక్క భయపడకు, ధైర్యంగా వెళ్ళి ఆన్సర్ చేయి. జాగ్రత్త, వెళ్ళు. బాగా అటెండ్ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, కమ్ ఇన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. సారీ మ్యామ్, సారీ మ్యామ్, సారీ సార్. వాట్స్ రాంగ్ విత్ యూ? ఏదో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు. అలాంటిదేం లేదు సార్. ఐఎమ్ ఆల్ రైట్ సార్. అది కాదు, మీరు చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నారు. మీకిదే ఫస్ట్ ఇంటర్వ్యూవా? కాదు మేడం, ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. ఇట్స్ ఓకే.